హాయ్ హలో వెల్కమ్ టు మనోడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మిరాయి సినిమా చూసాం. మిరాయి సినిమా చూసిన తర్వాత ఒకటే చెప్పుకోవాలి, కార్తిక్ ఘట్టంనేని గారు అండ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో తేజ సజ్జా అండ్ విలన్ మంచు మనోజ్ గారు, ఈ భాగాల గురించి చెప్పుకోవాలంటే మాత్రం ఫస్ట్ ప్రొడక్షన్ వాల్యూ. ఈ 30 crores కి మనకి మిరాయి సినిమా ఎలా వచ్చింది అవుట్పుట్. బేసిక్గా మిరాయి సినిమా అవుట్పుట్ ఈ 30 crores కి చాలా అద్భుతమైన అవుట్పుట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఏ 100 కోట్లు ఏ 200 కోట్లు తీసిన ఫిలింలా అంత భారీ బడ్జెట్తో తీస్తే ఎలా ఉంటుందో మిరాయి అనే మూవీ అలా ఉందన్నమాట. మనకు అవుట్పుట్ చూస్తున్నంతసేపు అంత అద్భుతంగా ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇలాంటివన్నీ చూసుకుంటే ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా, అంటే ఒక పబ్లిక్ ఆడియన్స్గా మనం చూస్తున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే చాలా ఒక రియాలిటీ వరల్డ్లోకి మనం వెళ్ళి చూసామా అనే విధంగా ఉంటుంది. మన గ్రాఫిక్స్ కూడా ఎక్కడ మనకి అంటే ఏఐ ఉన్నప్పటికీ కానీ ఇలా అలా ఎక్కడ లేకుండా రియల్గా మనకి అక్కడ చూపించిన విధంగానే ఉందన్నమాట. ఇంత అద్భుతంగా తెరకెక్కించారు చాలా తక్కువ బడ్జెట్తో. ఇంకా స్టోరీ గురించి చెప్పుకోవాలంటే మాత్రం ఫస్ట్ స్టోరీ కన్నా వెళ్ళే ముందు మంచు మనోజ్ గారి గురించి చెప్పుకోవాలి. ది స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ అనమాట, అదైతే పక్కా చెప్పుకోగలుగుతా. మంచు మనోజ్ గారి ఏకైక స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ మన మిరాయితో స్టార్ట్ అయింది. ఇంకా మిరాయి తర్వాత ఆయన ఇంకా ఎలాంటి సినిమాలు తీయబోతారు అనేసి అద్భుతంగా మనకి చూపించారు. ఆయన లుక్స్ కానీ, ఆయన చూస్తున్న విధానం కానీ, ఆ స్టోరీలో ఆయన చూసిన విధానం కానీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా హీరో తేజ సజ్జా గారి నుంచి ఆయన ఎంచుకోవడం, ఒక స్టోరీ లైన్స్ ఆయన స్టోరీలో ఎంచుకోవడం మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఇంకా శ్రీరాముడికి ఒక ప్రెజెన్స్ మనకి సినిమాలో ఉండాల్సిందే అనిపిస్తుంది మన తేజ సజ్జా గారి మూవీలో. అలాంటి లాస్ట్ మనం సినిమా చూసుకుంటే హనుమాన్ అయితే ఏంటి, ఈ మిరాయి అయితే ఏంటి, ఒక ఎండ్కి వచ్చేసరికి మనకైతే అదైతే చాలా అద్భుతంగా మనం సినిమా చూస్తున్నంతసేపు ఒక డివోషనల్ ఫీలింగ్తో చూస్తున్నాము అనిపిస్తుంది అనమాట. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మనకి స్టోరీలోకి వెళ్తే మాత్రం స్టోరీలో యాజ్ యూజువల్గా వాళ్ళు చెప్పిన విధంగానే అశోకుడు 9 పుస్తకాలు సృష్టించి అక్కడక్కడ పెట్టేస్తాడనమాట. చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్కి ఇచ్చిన తర్వాత మన మంచు మనోజ్ గారు ఆ 9 పుస్తకాల గురించి ఆయనకి ఎలా తెలుసు అనే దగ్గర మనకి స్టోరీ మిడిల్లో చూపిస్తారనమాట. అలా స్టోరీ చూపించినప్పటికీ మనకి మంచు మనోజ్ గారు ఆల్రెడీ ఒక 6 పుస్తకాలు సంపాదించేస్తారనమాట. అది చూపించారు మనకి. అక్కడ 7, 8, 9 ఎలా ఆయన రీచ్ అవుతాడో, ఆయన ఎలా తగ్గించుకుంటాడో. మనం ఏమనుకుంటాం, ఒక సినిమా చూస్తున్నంతసేపు మంచు మనోజ్ గారిని ఒక 9వ పుస్తకం చాలా అద్భుతంగా చూపిస్తారనమాట. ఎందుకంటే చాలా వాల్యూ అయిన పుస్తకం అని చెప్పేసి, అది మంచు మనోజ్ గారు తగ్గించుకోలేరు అని చెప్పేసి మనకు చూపిస్తున్నంతసేపటికి మనకు లాస్ట్ ఆయన తగ్గించుకుంటాడా లేదా అనేసి మీరు వెళ్ళి సినిమా చూడండి. అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. అది మనం అనుకున్న విధంగా లేకుండా అక్కడ సినిమా స్టోరీ మన కార్తిక్ గారు తీసిన విధంగా చాలా బాగా అద్భుతంగా చూపించారు. ఇంకా తేజ సజ్జా గారు లాస్ట్లో ఒక మిరాయ్ ఒక టైటిల్, ఎప్పుడైనా కానీ మిరాయ్ మూవీ టైటిల్ అనే దానికి జస్టిఫికేషన్ జరగాలి. ఆ మిరాయ్ టైటిల్తో మన తేజ సజ్జా గారు ఒక అద్భుతంగా మనకి ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చారనమాట డైరెక్టర్ గారు. బేసిక్గా ఒక టైటిల్ జస్టిఫికేషన్ ఉంటే మాత్రం సినిమా హిట్ అనమాట. ఈ సినిమా భయంకరంగా హిట్ అవుతుంది అనేసి నా అభిప్రాయం. ఎందుకంటే అవుట్పుట్ చాలా బాగుంది, మిరాయ్ జస్టిఫికేషన్ ఉంది. అండ్ ఇందులో ట్విస్ట్లు వచ్చేసి మనకి ఆ ట్విస్ట్ నేను చెప్పకపోయినా అందరూ చెప్పేస్తారు. మనకి లాస్ట్లో రానా దక్కుబాటి గారు మనకి స్క్రీన్ మీద కనిపిస్తారు అనమాట. చాలా అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఒక మిరాయ్ జైత్రియాలో మనకి రానా గారు ఒక విలన్ గా కనిపించబోతున్నారు అనేసి మనకి ఒక స్క్రీన్ లో చూపించారు. అది చాలా బాగుంది. ఎందుకంటే ఆయనకి ఒక సూపర్ పవర్ ఉంటుంది. మనకి సినిమాలో చూపించిన విధంగా మంచు మనోజ్ గారికి ఎలాంటి సూపర్ పవర్స్ ఉన్నాయి, ఇందులో మనకి రానా దగ్గుబాటి గారికి ఒక సూపర్ పవర్ ఉంటుంది అనమాట. ఆ సూపర్ పవర్ మీరు సినిమా చూడండి మీకు అర్థమవుతుంది. ఇంకా తర్వాత మిరాయ్ ఒక సెకండ్ పార్ట్ జైత్రి అనేది ఎలా ఉండబోతుందో ఇంకా అందరికీ అద్భుతమైన మూవీగా ఎక్కుతుంది అనేసి పక్కా చెప్పుకోగలుగుతాం. తేజ సజ్జా గారి కెరియర్ లో ది బిగ్గెస్ట్ హిట్ పడుతుంది మళ్ళీ హనుమాన్ తర్వాత. ఇది ఒక మంచి సినిమాగా నిలిచిపోతుంది మంచు మనోజ్ గారి కెరియర్ లో. మరి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ బిగ్గెస్ట్ కంబ్యాక్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ మీరందరూ వెళ్ళి సినిమా చూడండి, మీరే అందరూ చూస్తారనేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.